హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే 12 కట్టలు సిమెంట్ అను ఒక 50 సిమెంట్ రాళ్ళను వేసుకెళ్ళాలి, రామచంద్రాపురం వేసుకెళ్ళాలి. నాకు ఫోన్ చేశారు సిమెంట్ కొట్టు కాడ నుంచి. సరే వచ్చాను. 12 కట్టలు అయితే ముందు లోడ్ చేపిస్తున్నాను, తర్వాత రాళ్ళు వేసుకుందాం అన్నారు. సరే 12 కట్టలు లోడ్ చేయించాలంటే బాగా పైన వాతావరణం బాగాలేదు, బాగా మబ్బు పట్టింది, ఏమైనా వర్షం పడుద్దేమో అని అనుమానం వచ్చి ముందు కింద పట్టా వేయించేసి తర్వాత సిమెంట్ కట్టలు వేయించాను. ఎందుకంటే దాని మీద ప్యాక్ చేసేయచ్చు దాని మీద పైన. సరే ఏంటంటే నేను కొంచెం తొందరగా వెళ్ళాలన్నా కొంచెం తొందరగా చేయమని లోడ్ చెప్పాను. ఏంటంటే నేను ఇవాళ మా స్టాండ్లో డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అన్నప్రాషన్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. అతనికి బండి ఉంది, ఓనర్ కమ్ డ్రైవరు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలని ఆల్రెడీ మేమందరం ఒక 10 మంది డ్రైవర్లను కలిసి అందరం కలిసి రెడీ అయ్యాం. ఈ లోపల నాకు కిరాయి వచ్చింది. ఈ కిరాయికి వెళ్ళాలా లేకపోతే భోజనానికి వెళ్ళాలనుకుంటే సరే కిరాయి ఏంటంటే యువతల పక్క దారి అటు దింపుకొని అటు రావచ్చు. సరే అని కిరాయికి పెట్టేశాను. సిమెంట్ కట్టలు అయితే లోడ్ చేసుకొచ్చేసాను. బొంకు దగ్గరికి వచ్చాను, బొంకులో డీజిల్ కొట్టిద్దామని. ఎందుకంటే ఆ సిమెంట్ కట్టలు వేసుకునే చాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బండి రిటర్న్ అయ్యి లోడ్ అయ్యి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ అందదు. ఎందుకంటే టాటా ఏసీకి వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటాయి పైపులు. రైట్ సైడ్ కొంగిందంటే ఎంత ఒక 5 లీటర్ల ఆయిల్ ఉన్నా సరే రైట్ సైడ్ కొంగిందంటే బండి ఆగిపోద్ది. అందుకని నేను మామూలుగా నాదేమో డీజిల్ మీటర్ పని చేయట్లేదు. సరే ఎంత ఉందో కూడా అంచనా ఐడియా లేదనుకొని సరే ఒక 300 డీజిల్ కొట్టించుకెళ్దామని డీజిల్ కొట్టమన్నాను 300. వీళ్ళందరూ అయితే మా వాళ్ళందరూ అయితే భోజనానికి రెడీ అయ్యారు. మరి మీరు వెళ్ళండి, సరే నేను తర్వాత మీకు అటు సిమెంట్ కట్టలు దింపేసి వస్తాను, మీరు వెళ్ళి అక్కడ ఉండండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఆగమన్నారు. సరే మనోడు అయితే డీజిల్ అయితే కొడుతున్నాడు బంకులో. 300 కొట్టమన్నాడు డీజిల్. డీజిల్ అయితే కొట్టించేసాను, బయలుదేరాను. ఇది రెడ్డిగూడెం రూట్లో ఉంది రాళ్ల కంపెనీ. ఇక్కడ ఒక కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళదే ఆ కంపెనీ వాళ్ళదే. మనం వేసుకోవాల్సింది ఏంటంటే 6 అంగుళాల రాళ్ళు. 6 అంగుళాల రాళ్ళు 50 వేసుకోవాలి. ఈ డౌన్లో దిగి వెళ్ళాలి లోపలికి. ఇదివరకు ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో బాగా పెద్ద గొయ్యి ఉండేది. ఆ గోతులోకి వచ్చేటప్పుడు ఏమైందంటే లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు రైట్ సైడ్లో గొంగిందంటే ఆయిల్ అయిపోయి ఆగిపోయేది. అందుకని నేను అలా ఆగిపోద్దామని ముందే కొట్టించాను. ఎందుకంటే పైన వాతావరణం బాగాలేదు. బండి అయితే లోడింగ్ కాడ పెట్టించాను. ఇదేమో 4 అంగుళాల రాళ్ళు. మనం వేసుకునేది ఏంటంటే 6-9 అంగుళాల రాళ్ళు. ఈ రాళ్ళ కంపెనీ కూడా నూజివేడ్ రూట్లో, రెడ్డిగూడెం రూట్లో ఉంది. మనం వేసుకునేది ఈ రాళ్ళు వచ్చి మనం 100 రాళ్ళే వేసుకుంటాం. ఎందుకంటే 100 రాళ్ళు 2 టన్నుల లోపు వస్తాయి. తడిపారనుకోండి, రాయి పొద్దున్నే తడిపితే 2 టన్నుల లోపు వస్తాయి. మనం ఓన్లీ 100 రాళ్ళే వేసుకుంటాం. ఇప్పుడు ఆ వేసిన రాళ్ళల్లో 50 రాళ్ళు అయితే మనకి 50 రాళ్ళు లోడ్ చేస్తే టన్ను వస్తుంది. టన్ను 12 కట్టలు సిమెంట్ అంటే కట్ట 50 కేజీలు, మొత్తం కలిపి 6 క్వింటాలు. లోడ్ వచ్చి 16 క్వింటాలు వస్తుంది మనకి. మనం వేసేది 2 టన్నులు, లోడ్ వచ్చి 16 క్వింటాలు వస్తుంది. మనకి లైన్కి వచ్చి 9 రాళ్ళు పడతాయి. ఎల్లడుపు వచ్చి మనకి 9 రాళ్ళు పడతాయి. ఇటు వెళ్ళొచ్చులే కానీ ఇటు ఎక్కిస్తే ఏమైందంటే ఏయో బళ్ళు వస్తుంటే బాగా మెరకుంది, ఇటు ఎక్కించకూడదులే అనుకుని ఫుల్ ఇది బాగా హైట్ ఉంది. వచ్చిన దారిని వెళ్దామని బయలుదేరాను. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. లెఫ్ట్ సైడ్ నుంచి బళ్ళు వస్తుంటే, ఫ్రంట్ నుంచి బళ్ళు వస్తుంటే. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో గొయ్యి ఉంటుంది. ఇప్పుడు అంతా గొయ్యి అంతా సరి చేసేసారు, ఫ్లాట్ చేశారు.
తార్ రోడ్ అయితే ఎక్కేసామట జాగ్రత్తగా. అదిగో ఎదర వెళ్ళే అతనే పార్టీ. రామచంద్రపురం అయితే వచ్చేసాం. రామచంద్రపురం ఎంట్రన్స్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఎదిరితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి ఎదురుగా కనపడుతూ ఉంటుంది. ఒరిగడ్డి మీద పచ్చపట్ట కప్పడుదన్న. ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి తిన్నంగా లాస్ట్ ఇల్లు అదే అన్న, ప్రెసిడెంట్ గారి ఇంటికి ఆపోజిట్ లాస్ట్ ఇల్లు అదే అన్న అన్నాడు. సరే మనం తిరగంగానే కనపడుతుంది కరెక్ట్గా. అది కరెక్ట్గా కనపడే వరిగడ్డి మీద పచ్చగా పట్టా కనపడుతుంది చూసారా, అక్కడికే వెళ్ళాలి మనం. అదిగో ఇదే ఇల్లు, రైట్ సైడ్లో ఇల్లు మన దిగుమతి పాయింట్. రివర్స్ చేసి పెట్టమన్నారు, రివర్స్ అయితే చేసి పెట్టాను బండి. వాతావరణం అయితే వర్షం వచ్చే మూమెంటే ఉంది, కానీ మరి వర్షం పడిద్దో లేదో తెలియదు. ముందైతే సిమెంట్ రాళ్ళు దింపేసుకుంటున్నారు. ఇవన్నీ వరి పొలాలు మొత్తం కోసేసారు. 50 రాళ్ళకు ఒక రాయి కొసరేసాడు. ఆ రాయి రాగానే ఫస్ట్ ఆ రాయి కింద దింపారు, ఆ రాయే పగిలిపోయింది. నేను ఇక్కడ నుంచి దిగుమతి అయిన తర్వాత మళ్ళీ నేను కలగరి నుంచి నరసాపురం వెళ్ళాలి. వెనక్కి వెళ్ళకోకుండా కలగరి నుంచి నరసాపురం వెళ్ళాలి భోజనానికి కాడికి. వాళ్ళు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు నాకు. దిగుమతి అయితే తొందరగానే అయిపోయింది, అసలు ఎగుమతి కూడా తొందరగానే అయిపోయింది. అక్కడ పావుగంటే, సిమెంట్ కట్టల కాడ పావుగంటే, రాళ్ళ కాడ పావుగంటే. ఇక్కడ ఒక్కసారి కొంచెం అర్ధగంట పట్టింది. సిమెంట్ కట్టలు దింపడానికి కొంచెం అర్ధగంట పట్టింది. ఇప్పుడే ఎండ వేస్తుంది చూడండి, ఎట్టుందో బాగా ఫుల్గా వేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. పట్టా అయితే తర్వాత దులుపుకోవచ్చులేని పట్టా అందులో పడేసాను. ఎందుకంటే పాపం మన కోసం అక్కడ వాళ్ళు భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు. దిగుమతి అయిపోయింది, బయలుదేరాను. నేను అన్నాను, మీరు తినేసేయండిలే, ఇబ్బందిగా ఉంటే మరి తొందరగా తినేసేయండి, మరి అయిపోతే మళ్ళీ యాతన పడతారు, తినేసేయండి అంటే, కాదన్నా నువ్వు వచ్చేసి, నువ్వు ఎంతసేపు పడుతుందంటే నేను 1/2 గంట 20 నిమిషాలు వచ్చేస్తా అన్నాను. నా దిగుమతి అయింది కదా, ఆల్రెడీ బయలుదేరాను, మళ్ళీ నా కోసం మీరు ఆగటం ఎందుకు 10 మంది అంటే, కాదులేనా వస్తానన్నాగా ఉండమన్నారు, ఉంటావు నువ్వు తొందర రమ్మన్నారు. సరే నేను ఇక దిగుమతి అయిపోయిన తర్వాత బయలుదేరాను. కలగర్ నుంచి నేను నరసాపురం, సత్తుపల్లి, విసనపేట వెళ్ళే దారిలోకి ఎక్కాను. ఇది హైవే. ఇది సత్తుపల్లి, విసనపేట, నరసాపురం, చనుబండ, సత్తుపల్లి, వెంకటాపురం నుంచి సత్తుపల్లి వెళ్తుంది దారి ఇది. వీళ్ళకైతే ఫోన్ చేశాను, మరి కూర్చున్నారా మీరు, నేను ఆల్రెడీ నరసాపురం ఎంట్రన్స్లో ఉన్నానంటే, వచ్చేసాను మన బండి చాటరాయి రూట్లోనే రోడ్డు మీద ఉంటుంది, అక్కడ పెట్టి లోపలికి వచ్చేసాను అన్నారు. సార్ నేనేం చేశానంటే రోడ్డు పక్కన పార్క్ చేసేలా, లోపలికి చాలా దూరం ఉంది, బండి వేసుకెళ్ళినా పోయేది అనిపించింది నాకు. ఎందుకంటే అది ఈ బండిలోనే వచ్చారు మా 10 మంది డ్రైవర్లో. ఈ రైట్ సైడ్కి చందులో చివరికి వెళ్ళాలి.
మన కోసం ఉన్నారు. ఎంత ఒక 10 నిమిషాలు ఒక పావు గంట లేట్ అయితే మొత్తం భోజనాలు కూడా అయిపోయాయి. లాస్ట్ బంతి మన వాళ్ళందరూ కూర్చున్నారు. మొత్తం ఈ లైన్ వరకు ఒక లైన్ మొత్తం మా డ్రైవర్లమే కూర్చున్నాం. భోజనం అయిపోయిన తర్వాత ఫోటో దిగాలి రమ్మంటే సరే మా డ్రైవర్లు మొత్తం 10 మందిని కలిసి ఫోటో దిగాం. ఫోటో దిగి మా స్టాండ్లో ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా ఏ డ్రైవర్ ఫంక్షన్ పిలిచినా ఏంటంటే మేము మా టాటా ఏసీ యూనియన్ తరఫున ఒక 1000 రూపాయలు చదివిస్తాం. మామూలుగా చదివింపులు చదివిస్తాం 1000 రూపాయలు. లేదంటే అదివరకు ఏంటంటే ఏదన్నా ఒక స్టీల్ బిందె కానీ అలాంటివి కొనుక్కెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మా యూనియన్ తరఫున యూనియన్లో డబ్బులు తీసి 1000 రూపాయలు చదివిస్తాం. భోజనాలు అయితే అయిపోయినాయి. బయటకు అయితే వచ్చేసాం. ఇక అసలు పని ఉంది మంది. బయలుదేరాను. మన ఏం పని ఉందంటే సిమెంట్ వెనకమాల సిమెంట్ ఉంది. పట్టా ఒకటి కూడా దులుపుకోవాలి. సరే ఊరు బయట పెట్టిన తర్వాత దులుపుదాంలే అని సరే ఊరు బయటకు వచ్చిన తర్వాత దులుపుదామని బండి స్టార్ట్ చేసుకుని బండి ఎదురుకు వచ్చాను. ఊరు బయటకు వచ్చాను. ఇక మొత్తం పట్టా అంతా దులిపేసాను. ఇదే మంచి పట్ట. నా పట్టా అంతా దులిపేసేసి ప్లాట్ఫారంలో ఉన్నది కొంచెం సిమెంట్ రాళ్ళ ముక్కలు ఉన్నాయి. అవి కూడా దులిపేసుకోవాలి. ఇది నర్సాపురం ఊరు బయట ఆపాను. ఈ కిరాయి వచ్చి నేను 1000 రూపాయలు ఇమ్మన్నాను. 1000 రూపాయలు కాదండి 700 ఇస్తా ఉన్నారు. 1000 రూపాయలు కాదండి, ఒకే మాట మీరు అడగొద్దు మేము చెప్పాం అని 800 ఇస్తా ఉన్నారు. 800 కాదులేండి ఇంకొక 100 రూపాయలు ఇవ్వండి. ఎందుకంటే మామూలుగా 16 క్వింటాలు వస్తుందండి లోడు. కొంచెం బరువే ఉంటుందండి. 16 క్వింటాలు వస్తుందండి. లేదండి 800 ఇస్తాం వచ్చామన్నారు. సరే కిరాయి కదా పొద్దున్నే వచ్చిన కిరాయి మళ్ళీ మనం మిస్ అయిపోద్దామనుకొని ఇక సరే అండి 800కి వస్తాలని వచ్చాను. ఇక మనకి ఇటు రావాలి కాబట్టి కలిసిద్ది కాబట్టి అటు దింపేసేసి ఇటు భోజనం కూడా చేశాను. భోజనానికి కూడా కలిసిద్ది కాబట్టి అటు దింపేసేసి ఇటు వచ్చాను. ప్లాట్ఫారం అయితే నీట్గా దులిపేశాను. ఇక బయలుదేరటమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. బాయ్.